హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. మా చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే ఏమన్నా స్నాక్స్ అని అడిగితే మా అమ్మ అప్పటికప్పుడు ఈ బిస్కెట్స్ చేసి పెట్టేవాళ్ళండి. ఇవి తక్కువ స్వీటు, తక్కువ ఆయిల్తో టేస్ట్ చాలా బాగుంటాయి. నెల రోజులు నిలవ కూడా ఉంటాయండి. ఇది సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఈ బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో ఈరోజు మా అమ్మే చేసి చూపిస్తారండి. ఇవి చేయటం కోసం 3 కప్పులు మైదా పిండి తీసుకోవాలి. 1 కప్పు కొలతాన్ని తీసుకోండి. అదే కప్పుతో 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. కొంచెంగా సాల్ట్ వేసుకుందాము. అలాగే కొంచెంగా ఇలాచీ పౌడరు, చాలా కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. ఎక్కువ వేయొద్దు, మరి నూనె లాగేస్తాయి. 2 టీ స్పూన్స్ నువ్వులు కూడా వేసి, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం అండి. నెయ్యి అయితే గనక టేస్ట్ బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా బాగుంటాయి. ఇవన్నీ వేసి ఒకసారి ఇలాగా అన్నీ కలిసేటట్టు కలుపుకుని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలాగా ముద్దలాగా ఫామ్ చేసి ఇలా అవుతుంది అంటే గనక మనం వేసిన నెయ్యి సరిపోయింది అని అర్థం. ఇలా రాకపోతే గనక పొడి పొడిగా ఉంటే కొంచెం నెయ్యి వేసి కలుపుకోండి. మళ్ళీ ఇప్పుడు వాటర్ వేసి కొంచెం కొంచెంగా గట్టి పూరీ పిండిలాగా కలపాలి. దీన్ని ముందే మెత్తగా కలపద్దు. ఎందుకు అంటే మనం షుగర్ పౌడర్ వేసాం కదా, షుగర్ పౌడర్ కరిగి పిండి కొంచెం మెత్తపడుతుంది. తర్వాత ముందే పల్చగా కలిపేసామంటే మరీ పల్చగా వస్తాయి. గట్టి పూరీ పిండిలాగా కలుపుకుని ఎక్కువసేపు నానపెట్టక్కర్లేదు. దీన్ని ఒక్క 5 నిమిషాలు నానపెట్టి మనం ఇంతలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందామండి స్టవ్ మీద. ఇదిగోండి, ఒక 5 నిమిషాలు నానబెట్టినాక తీస్తే ఇదిగోండి ఇలా ఉంటుంది పిండి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకుని చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి. థిక్నెస్ మాత్రం 1/4 ఇంచ్ ఉంటే చాలు. మరీ లావుగా ఉన్నా కూడా లోపల ఉడకవు. అలా అని మరీ పల్చగా ఉంటే గట్టిగా వస్తాయి బిస్కెట్స్. ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. 1/4 ఇంచ్ థిక్నెస్. సైడ్స్ అన్నీ ఇలాగా కట్ చేసేసుకుని స్క్వేర్ షేప్ అయితే కనుక మనకు అన్నీ ఒకటే షేప్లో బిస్కెట్స్ వస్తాయి. ఈ బిస్కెట్స్ కూడా అన్నీ ఒకటే సైజు, ఒకటే షేప్ వచ్చేటట్టు కట్ చేయండి. ఎందుకంటే ఫ్రై అవ్వటం కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. లేకపోతే కొన్ని మాడిపోయి కొన్నేమో వేగకుండా అలా ఉండిపోతాయి. మీకు కావాలి అనుకుంటే డైమండ్స్, లేదు అంటే కనుక స్క్వేర్స్ కట్ చేసుకుని అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిందా లేదా చెక్ చేసుకుని ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు ఈ బిస్కెట్స్ అన్ని బిస్కెట్స్ ఇలాగ వేసుకుని మీకు సరిపడా ఆయిల్కి ఎన్ని పడతాయో బిస్కెట్స్ మూకుళ్ళలో వేసుకుని ఫ్లేమ్ మాత్రం మీడియంలో ఉంచి అవి కొంతసేపు పైకి వచ్చాక అప్పుడు అన్ని వైపులకి తిప్పుకుంటూ అన్ని వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మాత్రం హై పెట్టద్దు. హై పెడితే మీకు రంగు వచ్చేసి లోపల ఉడకవు. అలా అని మీరు లో ఫ్లేమ్ పెట్టారంటే కనుక మొత్తం ఆయిల్ పీల్చేస్తాయి. ఈరోజు మనం చేసేది తక్కువ ఆయిల్తో కదా, అందుకని ఇలా మీడియం ఫ్లేమ్లోనే అన్నిటినీ ఫ్రై చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసి పక్కకు పెట్టుకోండి. ఇవి ఫస్ట్ తీయంగానే మెత్తగా ఉంటాయి. ఓ 10-15 నిమిషాల తర్వాత గట్టిపడిపోతాయి బిస్కెట్స్. మీరు కంగారు పడద్దు మెత్తగా ఉన్నాయి అని మళ్ళీ ఎక్కువ టైం ఫ్రై చేయొద్దు. డార్క్ బ్రౌన్ కలర్ అయితే టేస్ట్ బాగోవు, మాడిన టేస్ట్ వస్తుంది. ఇలాగా మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకుంటే గనక మనకి క్రిస్పీ అండ్ టేస్టీ స్వీట్ బిస్కెట్స్ రెడీ అండి. దీనిలో మెయిన్ టిప్స్ అల్లా మనం పిండిని పల్చగా కలపకూడదు, గట్టిగా కలుపుకోవాలి కలిపేటప్పుడే. అలాగే కట్ చేసేటప్పుడు థిక్నెస్ కూడా 1/4 ఇంచ్ థిక్నెస్ ఉంటే గనక మనకి కరెక్ట్గా వస్తాయి బిస్కెట్స్. ఫ్రై చేసేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెడితే గనక ఆయిల్ మనకు అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. బిస్కెట్స్ కట్ చేసుకోవటం కూడా అన్నీ ఈక్వల్ సైజు షేపు కట్ చేసుకుంటే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. ఈ కొన్ని టిప్స్ కనుక ఫాలో అయితే మీకు కూడా టేస్టీ అండ్ క్రిస్పీ బిస్కెట్స్ రెడీ అయిపోతాయి కొంచెం టైంలోనే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.